వెల్కమ్ టు మంచి బుజ్జి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారనుకుంటున్నా. ఇంకా ఇవాల్టి వ్లాగ్లోకి వెళ్ళే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నా ముందు వీడియోస్ కూడా చూసేయండి. ప్రజెంట్ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ముందు వీడియోకి లైక్ ఇచ్చేసి తర్వాత వీడియో అనేది కంటిన్యూ చేయండి, ఓకేనా? మీరిచ్చే ఒక్క లైక్ వల్ల నా వీడియోస్ అనేటివి ఇంకా చాలామందికి సజెషన్లోకి వెళ్తాయండి. సో లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఇది వచ్చి ఒక డైలీ రొటీన్ బ్లాగ్ అండి. సో మార్నింగే ఇంకా పాలైతే కాస్తున్నాను అనమాట. ఇంకా పిల్లలకి పాలు ఇవ్వడానికి, ఇంకా టీ వేయడానికి. ఇంకా ముందైతే మేము పాల ప్యాకెట్లు అయితే తీస్తున్నాము. ఇంకా ఇప్పుడైతే ఈ బాటిల్ అయితే తీసుకొచ్చేస్తున్నానండి. ఈ బాటిల్ అయితే 3 డేస్ వరకు వాడుకోవచ్చు అనమాట. ఇంకా పాలు పెట్టేసిన తర్వాత ఇంకా ఇది వచ్చేసి ముందు రోజు నైట్ అయితే నా కోసం నానబెట్టేసుకున్నాను. కొంచెం మెంతులు, ఇంకా ధనియాలు అనమాట. ఆ వాటర్ని మార్నింగే బాయిల్ చేసుకొని ఎంప్టీ స్టమక్లో తాగామంటే చాలా మంచిది. సో అది కూడా ఒక పక్కన స్టవ్ పైన పెట్టేసి ఇంకా పాలైతే కాగిపోయాయి. ఇంకా పిల్లలకైతే ఇంకా పాలు కలుపుతున్నాను. ఇంకా మా పెద్ద పాప అయితే హార్లిక్స్ తాగుతుంది. ఇంకా మా చిన్న పాప అయితే బూస్ట్ తాగుతుంది అనమాట. అసలు మా చిన్న పాప ఉంది చూసారా, అబ్బా సిచ్యువేషన్కి తగ్గట్టుగా తనైతే గోల చేస్తుందండి. ఇంకా ఎప్పుడూ బూస్టే తాగుతుంది. ఇంకా ఇవాళ హార్లిక్స్ కావాలని ఒకటే గొడవ అండి. ఇంకా నీకు ముందే చెప్పాను కదా హార్లిక్స్ అడిగాననేసి, ఇంకా బూస్టే ఇచ్చావా మళ్ళీ అనేసి. ఒక్కొక్కసారి ఇంకా హార్లిక్స్ అడిగింది కదా అని హార్లిక్స్ కలిపామనుకోండి ఇంకా మళ్ళీ బూస్ట్ కావాలంటుంది అనమాట. అలా ఉంటుంది మా చిన్న పాపతో. ఫైనల్గా తనకి ఇంకా బూస్ట్ అయితే కలిపేశాను. ఇప్పుడు తాగేసే అమ్మాయి ఒక్కసారికి అడ్జస్ట్ చేసుకోమని ఇంకా అది ఇది చెప్పి తన దగ్గర అయితే పాలైతే తాగించేసాను అనమాట. ఇంకా పిల్లలంటే అంతే కదండి. మీ పిల్లలు కూడా ఇంతేనా కాదా అన్నది కింద కామెంట్ అయితే చేసేయండి. మోస్ట్లీ పిల్లలైతే అందరూ ఇలానే ఉంటారు. ఇంకా మా పెద్ద పాప అయితే సైలెంట్ అండి. చిన్న పాప అయితే ఇంకా అసలు తట్టుకోలేమన్నమాట తన అల్లరినైతే. ఇంకా హాలిడేస్ అయితే రాపోతున్నాయి కదండి, ఎగ్జామ్స్ అయిపోయాక. నాకు ఇప్పటి నుండే తలుచుకుంటుంటే చాలా భయం వేస్తుంది అనమాట. ఇంకా 1.5 మంత్ వీళ్ళని ఎలా మెయింటైన్ చేయాలా అన్నట్టుగా. ఇంకా చూడాలండి ఏమవుతుందో. ఇంకా ఇక్కడైతే ధనియా వాటర్ కూడా రెడీ అయిపోయింది కదా. సో అదైతే ఒక గ్లాస్లో అయితే ఇలా తీసి పక్కనైతే పెట్టేశాను. ఇంకా పప్పాయ కట్ చేశాను కదండి. ఇంకా పిల్లలైతే బ్రేక్ఫాస్ట్కి పప్పాయ తినేసి అయితే ఇంకా స్కూల్కి వెళ్ళిపోయారనమాట. ఇంకా లంచ్కి అయితే పులిహోర అయితే చేసేసాను. ఇంకా మా పిల్లలకి పులిహోర అంటే చాలా చాలా ఇష్టం అండి. వీక్లీ 2 or 3 డేస్ పెట్టినా కూడా తింటారు, అంత ఇష్టం అనమాట. ఇంకా ఎప్పుడు పప్పు సాంబార్ ఇలా పెట్టకుండా అప్పుడప్పుడు పులిహోర, ఎగ్ ఫ్రైడ్ రైస్, ఇంకా వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్, పొటాటో ఫ్రైడ్ రైస్ ఇలా చాలా ఉన్నాయి. ఇలా డైలీ ఒక్కొక్కటిగా పెట్టామనుకోండి వాళ్ళకు కూడా బోర్ కొట్టకుండా తింటారనమాట. ఇంకా లంచ్కి అయితే పులిహోర పెట్టేసి స్నాక్స్కి అయితే గ్రీన్ గ్రేప్స్ ఉంటాయి కదా, ఇవైతే పెట్టేశాను. అసలు టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. అసలు అంత స్వీట్గా ఉన్నాయి. ఇంకా మా పాప ఈవినింగ్ ఇంటికి వచ్చి ఇంకా చాలా బాగున్నాయి గ్రేప్స్ అయితే, ఇంకా ఇవ్వనైతే అని అడిగింది. ఇంకా 3 డేస్ కంటిన్యూగా పెట్టానండి వాళ్ళకే. ఇంకా అయిపోయాయి. ఇంకా తీసుకురావాలని చెప్తే ఇంకా దానికి ఒక గోల అనమాట. ఏదో ఒక దానికండి గోల చేస్తూనే ఉంటుంది మా చిన్న పాప అయితే. ఇంకా చూసే వాళ్ళైతే చాలా సైలెంట్ అనుకుంటారు కానీ అస్సలు కాదండి. ఇంకా ఫైనల్గా లంచ్ బ్యాగ్స్ అయితే రెడీ చేసేసాను. ఇంకా పిల్లలు కూడా స్కూల్కి అయితే బయలుదేరిపోయారనమాట. స్కూల్కి చూసారు కదా ఎంత చక్కగా రెడీ అవుతుందో. ఇంకా వెళ్ళేటప్పుడు అయితే ఇంకా దేనికో ఒక దానికైతే అలిగేసే వెళ్తుందండి. ఎందుకంటే రఫ్ నోట్స్ లేదనో, పెన్సిల్ లేదనో, ఎరేజర్ లేదనో ఏదో ఒక దానికైతే బుంగమూతి పెట్టుకొని అయితే స్కూల్కి వెళ్తూ ఉంటుందన్నమాట. ఇంకా అలా ఉంటుంది మా పాపతో అయితే. ఇంక ఇక్కడ చూసారు కదా మా లియో ఎప్పుడెప్పుడు డోర్ ఓపెన్ చేస్తే బయటకి ఎస్కేప్ అయిపోదామా అని చూస్తూ ఉంటాడు. చూసారు కదా, నేను అక్కడ స్కూల్కి పంపించేసి వచ్చే లోపల రెడీగా కూర్చున్నాడనమాట ఇక్కడ గేటు దగ్గర బయట రావడానికి. ఇంకా అలా ఉంటుంది మా లియోతో. ఇంకా వీడిని కూడా ఒకసారి గమనిస్తూ ఉండాలండి. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బట్టలు ఉంటాయి కదా, ఇంకా బట్టలు కూడా మిషన్లో అయితే వేసేసాను. ఇంకా బట్టలు వేసేసిన వెంటనే ఇంకా మా కోసం లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి కదా. ఇంకా లంచ్ ప్రిపేర్ చేసే ముందే మళ్ళీ నేను బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి తర్వాత లంచ్ అనేది స్టార్ట్ చేస్తానన్నమాట. ఇవాళ లంచ్కి అయితే చాలా చాలా రోజులు అయిపోయిందండి రాగి సంగటి చేసేసి. సో ఇవాళ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను అనమాట. సో రాగి సంగటి అయితే చేసేసాను. చేసిన తర్వాత ఇలా బాల్స్ అయితే చేయడం కూడా ఒక ఆర్టేనండి. సో
ఎలానో ఒక అలా చేశాననమాట. మెయిన్ మనకి వాటరే. చేతికి వాటర్ తడుపుకొని ఒక ప్లేట్‌లో లేదంటే బౌల్‌లో కూడా వేసేసుకొని ఇలా రౌండ్‌గా చేసేసుకోవచ్చు మనం. ఇంకా సంగటికి కాంబినేషన్‌గా పప్పయితే చేశాను. సూపర్ టేస్టీ ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు రైసే కాకుండా ఇలా రాగి సంగటి కూడా వీక్లీ వన్స్ అలా తింటూ ఉండాలి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మిగిలినా కూడా మనకి బాధ లేదండి. వాటర్ పోసేసి ఇంకా మరుసటి రోజు అంబిలిలాగా కలుపుకొని తాగేయొచ్చనమాట. చాలా చాలా హెల్తీ. ఇంకా ఈవినింగ్ అయితే గిన్నెలైతే కడిగి పెట్టేశాను. ఇంకా నైట్ టిఫిన్‌కైతే నేను ఇడ్లీ ఇంకా కారం అయితే చేశానండి. అదైతే వీడియో తీయలేదు. ఇంకా ఇదైతే నా నైట్ రొటీన్ అనమాట. నైట్ రొటీన్ అంటే నేను పడుకోవడానికి వెళ్ళడం కన్నా ముందు ఇవన్నీ చేసేసే వెళ్తాను. అదేంటంటే ఫస్ట్ అయితే ఇక్కడ నెక్స్ట్ డేకి డెటాక్స్ వాటర్ ముందుగా చెప్పాను కదా! ఆ మెంతులు ఇంకా ధనియాలైతే ఇలా గిన్నెలో వేసేసి ఒక్కొక్క స్పూన్ వాటర్ పోసేసి నానబెట్టేసుకుంటాను. నెక్స్ట్ డే దీన్ని మంచిగా మరిగించి తాగేస్తాననమాట. ఇంకా నెక్స్ట్ పని ఏంటంటే బాదాం కూడా వాటర్ పోసి నానబెట్టేస్తాను. ఇంకా ఇక్కడైతే కౌంట్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఎన్ని వేయాలా అన్నట్టుగా. సో, బాదాం కూడా నానబెట్టేసానండి. ఆల్మోస్ట్ నా నైట్ రొటీన్ అంటే నేను పడుకోవడానికి జస్ట్ ఇంకా వెళ్తాను. అన్ని వర్క్స్ అయిపోయాయంటే ఈ పనులు చేసేసే పడుకుంటాననమాట. డైలీ ఇలానే ఉంటుంది. అస్సలు ఏం మార్పు ఉండదు. ఇంకా బాదాం కూడా నానబెట్టేసానా, ఇంకా ఇక్కడొచ్చి వాటర్ అనమాట. ఇంకా మా హస్బెండ్ కోసం వాటర్ కూడా ఇందులో పోసేసాను. వర్క్ కంప్లీట్ అయ్యేసి ఇంకా వెళ్ళేటప్పుడైతే చేత్తో తీసుకెళ్ళిపోతా, లేకపోతే మర్చిపోతానండి. సో, ముందుగా పెట్టేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా లియోకి పాలనమాట. సో, వాడికి కూడా పాలైతే కాగబెట్టేసి పక్కన ఆరబెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇది పడుకునే ముందు తాగేసి పడుకుంటానండి. ఇది ఒక వెయిట్ లాస్ డ్రింక్ అని కూడా చెప్పొచ్చు. అంటే ఇది తాగితే వెయిట్ లాస్ అవుతారా అని నేను చెప్పనండి. కానీ ప్రాపర్ డైట్‌తో దీన్ని తీసుకుంటే మాత్రం కంపల్సరీ మంచి రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను. ఇంకా మనం ఫుల్‌గా తినేసి దీన్ని తాగామంటే వెయిట్ లాస్ అవ్వము. ప్రాపర్ డైట్‌తో దీన్నైతే తాగామంటే రిజల్ట్ ఉంటుందన్నమాట. సో, ఇదేంటి అని అనుకుంటున్నారా? వాము, సోంపు ఇంకా జీలకర్ర అనమాట. ఈ మూడిటిని 50 గ్రామ్స్ అయితే తీసేసుకొని లో ఫ్లేమ్‌లో మంచిగా వేయించేసుకోవాలండి. వేయించి పౌడర్ చేసి ఒక కంటైనర్‌లో స్టోర్ చేసి పెట్టుకోవాలి. వేడి నీళ్ళల్లో వేసి ఇలా కలుపుకొని తాగొచ్చు. లేకుంటే మరిగించి వడకట్టుకొని కూడా తాగొచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే పౌడర్‌ని అలానే నోట్లో వేసేసుకొని ఇంకా వామ్ వాటర్ ఉంటుంది కదా! దాన్నైతే తాగేస్తారనమాట. ఎలానో ఒకలా మొత్తానికైతే పౌడర్ అయితే మన కడుపులోకి వెళ్ళాలి కదా! సో, నేనైతే ఇలా గ్లాస్‌లో వేసేసుకొని హాట్ వాటర్ పోసేసుకొని అంటే వామ్ వాటర్ అనమాట. పోసుకొని అయితే తాగేస్తాను. ఇంకా ఇక్కడ చూసారు కదా! టైం అయితే 10:30 ఆర్ 11 అవుతుందండి. అసలు కిచెన్‌లో నిల్చుకోవడానికి అవ్వట్లేదనమాట. అంత వేడిగా ఉంది. ఇంకా ఇక్కడైతే ఈ వాటర్ ఉంది కదా! ఇంకా ఆరిపోయిందనమాట. ఇంకా ఆరలేదు. జస్ట్ అలా తాగుతూ ఉన్నాను. ఇంకా తాగేసి పడుకోవడానికైతే వెళ్ళిపోవాలి. ఇంకా సమ్మర్ ఎలా ఉందండి? అయ్యో బాబోయ్! ఎలా ఉందని మళ్ళీ అడుగుతున్నాను అనుకోకండి. అంతలా ఉందండి సమ్మర్ అయితే. ఇంకా అవసరం ఉంటేనే బయటికెళ్ళండి. ఓకేనా? అప్పుడప్పుడు వాటర్ అయితే తీసుకుంటూ ఉండండి. ఈసారి చాలా ఎక్కువ ఎండలుంటాయనైతే న్యూస్ అక్కడక్కడ వింటూ ఉన్నాను. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఇదేనండి ఇవాల్టి చిన్న వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెళ్తూ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. అది ప్రెస్ చేస్తేనే నా వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది. బాయ్.